నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈ షాహిదా. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ రాక భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఇటీవల ఆమె రెండోసారి తల్లి కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై రూమర్స్ మొదలయ్యాయి. షూటింగ్ ఆలస్యం అవుతోందని, దీపికా స్థానంలో మరో నటిని తీసుకోనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వాటిని రాకా టీం ఖండించింది. సినిమాలో దీపిక పాత్ర నిడివి తగ్గించారనే ప్రచారాన్ని కూడా కొట్టేసింది. సినిమాలో ఆమె పాత్ర కీలకమైందని, షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే సాగుతుందని స్పష్టం చేసింది. రూమర్స్ ను షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ లో దీపిక కొన్ని క్రేజీ యాక్షన్ సన్నివేశాలను నటించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆమె ఈ సీక్వెన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో దీపికతో పాటు మరికొందరు హీరోయిన్లు కూడా నటించనున్నట్లు వార్తలొచ్చాయి. రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ అఫీషియల్ గా మాత్రం ఇంకా మూవీ టీం వెల్లడించలేదు. ఇందులో మెయిన్ లీడ్ గా ఎవరు, గెస్ట్ రోల్స్ లో ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా ఆడియన్స్ ను పలకరించనుంది. ఈ సినిమాలోని లుక్ కోసం అల్లు అర్జున్ రోజు 3 నుంచి 4 గంటల సమయం వెచ్చిస్తున్నారని సినీ వర్గాలు చెప్పాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.